ఏం మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ అంటే, ఈ మహానుభావుడు ఎంటర్ అయిన తర్వాత అంటే వాళ్ళకి డబ్బులు వచ్చినాయి అంట. ఈ మహానుభావుడు ఎంటర్ అయిన పోరాటం చేసిన కారణంగానే వాళ్ళకంటే ఇల్లు వచ్చినాయి అంట. ఇల్లు అంట 10 కోట్ల స్థలం అంట. అది ఆ 10 కోట్ల స్థలంలోనంట ఈయన పోరాట ఫలితంగా వచ్చింది అంట. అంతే. ఎందుకంటే మనం మంగళవారం కబుర్లే కదా అన్నీ చెప్పేది. మనం పోరాటం చేయడం వల్ల మీరు 2 లక్షల మంది సభ పెట్టడం వల్ల పాపం వాళ్ళకి సిబిఐకి వెళ్ళింది. మీరు డబ్బులు మీరు ఆ కేసును టేకప్ చేయడం వల్ల వాళ్ళకి డబ్బులు వచ్చినాయి. ఆ కేసును టేకప్ చేయడం వల్ల వాళ్ళకి అన్నీ వచ్చినాయి. మీ అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ ఒక మాట చెప్పాలి. నాయనా పవన్ కళ్యాణ్, కాస్త చదువుకోమని నేను అదే చెప్పాను. మీరు ఉప ముఖ్యమంత్రి అయితే ఉప ముఖ్యమంత్రి అవ్వండి, మిమ్మల్ని గౌరవిస్తాం. కానీ అబద్ధాలు, ఒక బిడ్డ మరణాన్ని రాజకీయంగా వాడుకొని ఈరోజు ఉప ముఖ్యమంత్రి అయినావు. మంది ఉంది, మార్బలం ఉంది, కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి. ప్రాబబ్లీ ఉంటే ఉండొచ్చు. వీ డోంట్ మైండ్. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు అధికారం ఇచ్చారు, అనుభవించండి. మీరు రాష్ట్ర ప్రజలు అధికారం ఇచ్చారు, అధికారాన్ని వెలగబెట్టండి. మీరు ఎంటైటిల్మెంట్ ఉందా లేదా అధికారానికి, నేను దాని గురించి మాట్లాడకూడదు కూడా. ఎందుకంటే ఒకసారి రాష్ట్ర ప్రజలు అధికారం ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా. కానీ మీరు చెప్పినటువంటి మాట అధికారం వచ్చిన తర్వాత మర్చిపోతే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. మీరు ఏ స్థానంలో ఉన్నా ప్రశ్నిస్తాం. మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వండి, దేశానికి ప్రధానమంత్రి అవ్వండి, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రజల తరపున, బాధితుల తరపున మీరు చేసినటువంటి వాగ్దానం నెరవేర్చకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించే హక్కు మాకు. సార్ పవన్ కళ్యాణ్ గారు, నేను మీకే చెప్తున్నా ఈ మాట. జీఓఎంఎస్ నెంబర్ 95 అని ఒకటి ఉంది సార్. అంటే మనకు తెలీదు జీఓఎంఎస్ నెంబర్ అంటే ఏందో, కొంచెం తెప్పించుకొని చదవండి సార్. డేటెడ్ 29/8/2016 సార్. 2016లో ఈ జీవో ఇచ్చారు సార్. ఏంటి అంటే జీవో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంటుంది సార్. ఆ డిపార్ట్మెంట్ ఇచ్చింది సార్. బహుశా మీరు ఆ డిపార్ట్మెంట్కి మంత్రి కాదు కాబట్టి తెలియకపోయి ఉండొచ్చు. మీకు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుందని. వెల్ఫేర్ ఆఫ్ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్, అట్రాసిటీస్ అగైన్స్ట్ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్, స్కీమ్ ఫర్ ద రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ ఆఫ్ SC/STs, Prevention of Atrocities Act 1989 and issue under rules framed under the enhancement of compensation. సార్ SC/STలకి సార్ ఏదైనా అన్యాయం జరిగితే సార్ ఒక జీవో ఉంది సార్. ఆ జీవో ద్వారా సార్ వాళ్ళకి కొంత కాంపన్సేషను, కొంత ఇళ్ళు, డబ్బులు వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ కెపాసిటీని బట్టి, జరిగిన నేరం యొక్క తీవ్రతను బట్టి ఇస్తారు సార్. అది పవన్ కళ్యాణ్ గారు వచ్చి పోరాటం చేశారు కాబట్టి ఇవ్వరు సార్. పవన్ కళ్యాణ్ గారు వచ్చి 2 లక్షల మందితోటి పెద్దగా రంకెలేశారు కాబట్టి ఇవ్వరు సార్. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక సినిమా యాక్టర్ వచ్చి చెప్పులు చూపించాడు కాబట్టి ఇవ్వరు సార్. దానికి ఒక రూల్ ఉంది సార్. జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలన్నా రూల్ ఉంది సార్, పవన్ కళ్యాణ్ గారు ఇవ్వాలన్నా రూల్ ఉంది సార్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలన్నా రూల్ ఉంది సార్. రూల్స్ ప్రకారమే కాంపన్సేషన్ వస్తుంది సార్. అంతగాని అరిచి కీ పెట్టినంత మాత్రాన నా కొడకలరాని మాట్లాడినంత మాత్రాన, పాతాలను తొక్కినంత మాత్రాన రావు సార్. అది ఒకసారి మనకు కూడా తెలుసో లేదా అన్న విషయం కాబట్టి మీకు చెప్తున్నా. జీఓఎంఎస్ నెంబర్ 95 సార్. ఈ 95 జీవో ద్వారా సార్ ఎవరైనా ఒక పాప, ఒక మనిషి SC or ST సంబంధించినటువంటి వాళ్ళు మర్డర్ ఆర్ డెత్ ఆర్ రేప్ ఆర్ గ్యాంగ్ రేప్ ఇలాగా జరిగితే సార్ వాళ్ళకి 8,25,000 రూపీస్ వస్తుంది సార్. నెంబర్ 1. నెంబర్ 2, 50% పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత సార్ 50% when the charge sheet is filed సార్. 50% పోస్ట్ మార్టం రిపోర్ట్ అయిన తర్వాత 50% ఛార్జ్ షీట్ అయిన తర్వాత సర్వెంట్ ఆఫ్ ది కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్లో కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లకు ఒక ఉద్యోగం ఇవ్వాలండి. ఈ అడిషనల్ 1 ఎంప్లాయ్మెంట్ మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఇది కాకుండా ఫ్యామిలీ మెంబర్ అండ్ ప్రొవిజన్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ అండ్ హౌస్ ఇఫ్ నెససరీ బై అవుట్ రైట్ పర్చేజ్. ఈవెన్ అవసరమైతే కొనేసైనా సరే వాళ్ళకి అగ్రికల్చర్ ల్యాండ్ ఇవ్వాలి, వాళ్ళకి హౌస్ ఇవ్వాలి. ఆ హౌస్ కూడా వీళ్ళే కట్టించేవాలి. గౌరవ ఉపామా గారు, మీరేదో పెద్ద రంకెలేశారని ఇవ్వాల గత ప్రభుత్వం. ఐ మస్ట్ అప్రిషియేట్ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారిని. ఇవన్నీ కూడా ఆయన జీవోలో, ఆయన ప్రభుత్వంలో జరగకపోయినప్పటికీ, ఆయన ప్రభుత్వంలో మర్డర్ జరగకపోయినప్పటికీ, ఆయన ప్రభుత్వంలో ఛార్జ్షీట్ ఫైల్ చేయనప్పటికీ, కనీసం రూపాయి కూడా ఆ కుటుంబాలకి ఇవ్వని చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని మాట అనకుండా ఈ కేసుని సిబిఐకి ఎంటార్జ్ చేశారు. ఈరోజు మీరు చెప్తున్నట్టుగా 10 కోట్ల రూపాయల స్థలాన్ని ఆ కుటుంబానికి ఇచ్చినారు. ఆ కుటుంబంలో 2కి ఉద్యోగం ఇచ్చారు. ఆ కుటుంబానికి ఇల్లు కట్టిస్తున్నారు. ఆ పాప కేసుని సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఆయన ప్రభుత్వంలో జరగకపోయినప్పటికీ కూడా. ఈ మాట నేను ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, మీరు
గత ప్రభుత్వాన్ని కనీసం అప్రిషియేట్ చేయకుండా, అసలు ఏ ప్రభుత్వంలో జరిగిందో ఆ ప్రభుత్వాన్ని విమర్శించకుండా, ఆ ప్రభుత్వం మాత్రం సత్యహరిశ్చంద్రులంట గత ప్రభుత్వంలో చేసినటువంటి పోరాటం ఏమో డబ్బులు ఇచ్చిందంట మీ పోరాటం వల్లంట, ఇప్పటికి వచ్చేటప్పటికి సాక్ష్యాలు లేవంట. ఆవు కథ స్టోరీ లాగా ఎంత అద్భుతంగా ఉంది కదా. ఆవు కథ స్టోరీ లాగా చాపా ఎందుకు ఎండలేదు అంటే బంగారు పుట్టలో ఏలు పెట్టావు కాబట్టి నేను ఎండలేను అనిందంట. మనం కూడా అదే పరిస్థితి. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు మీరు సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయటం లేదు అంటే నా మీద రాళ్ళేస్తారా? కాసే చెట్టుకే కాయలు ఉన్న చెట్టుకే రాళ్ళు. 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయినారు, ఆ పిల్లలందరినీ తీసుకొచ్చే బాధ్యత నాది, వాళ్ళందరినీ నేను వ్యభిచార గృహంలో నుంచి తీసుకొస్తాను ఉప ముఖ్యమంత్రి అయితే అని అన్నావు కాబట్టి అడిగాము. లేకపోతే మాకేమైనా పనా? లేకపోతే నిన్ను ప్రశ్నించడమే మాకు ఇంకో పని లేదా? మాకు చాలా పనులు ఉన్నాయి సార్. నిన్ను ప్రశ్నించడమే మాకు కాదు, నువ్వు అన్నావు కాబట్టి 30,000 మంది అమ్మాయిలు ఎక్కడయ్యా అన్నావు. ఎవరైనా ఒక పాపని ఆడపిల్లని పట్టుకోవాలి అంటే వాడిని కోసేస్తాను, నరికేస్తాను, తులిమేస్తాను, తుడిచేస్తానన్నావు, చట్టాలు తయారు చేస్తానన్నావు. 15 సంవత్సరాలు 15 నెలల నుంచి ఏం చట్టం తయారు చేసావు? ఈ 15 నెలల కాలంలో 30,000 మంది అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరిగినాయి, 30,000 మంది అమ్మాయిల మీద జరిగినాయి, ఏమయ్యా పవన్ కళ్యాణ్ అన్నావు. అది తప్ప. అసలు ప్రపంచానికి చరిత్ర ఎలా ఉంటుందో చూపిస్తాను, అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుందో చూపిస్తాను, అసలు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎలా ఉంటుందో చూపిస్తాను, ఎంపవర్మెంట్ ఎలా ఉంటుందో చూపిస్తానన్నావు. సినిమాలు తిరుగుతున్నాము, చూపించటం లేదు. ఓజీ షూటింగ్లో, పీజీ షూటింగ్లో, కేజీ షూటింగ్లో హైదరాబాదు, సింగపూరు, లండను, ఉత్తరాఖండ్, రాంచండం తిరుగుతున్నావు. ఎందుకయ్యా అలా తిరుగుతున్నావు? రాష్ట్రంలో డబ్బులు ఇస్తున్నారు, ఉప ముఖ్యమంత్రిగా మీకు అధికారం ఇచ్చారు, ఇక్కడ ఉండి పరిపాలన చేయండి అన్నావు. తప్ప. మరి దాన్ని కూడా రాళ్ళు వేయటం అంటే ఎట్లా ఉప ముఖ్యమంత్రి గారు? ఇక గౌరవ హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు. ఆవిడ ఏంది అంటే ఎక్కడి దాకా వెళ్ళింది అంటే చదివేంత వరకేమో కాకరకాయలని, చదివిన తర్వాత కేకరకాయ అందంట. మన ఉప ముఖ్యమంత్రి గారి పరిస్థితి కూడా అలాగే ఉంది. సిబిఐకి వెళ్ళిన కేసు ఏమో హోమ్ మినిస్టర్ అయిన తర్వాత తీసుకొచ్చి సిబిసిఐడికి ఇచ్చింది. మళ్ళీ ఢిల్లీ నుంచి అడంతా తిరిగి మళ్ళీ వచ్చి విజయవాడలో వాలింది. సిబిసిఐడికి ఇవ్వడానికి నువ్వు అవసరమా తల్లి? సిబిసిఐడికి ఇవ్వడానికి ఉప ముఖ్యమంత్రి అవసరమా తల్లి? ఈ కేసుని సిబిఐకి ఇచ్చి గత ప్రభుత్వం పోరాటం చేస్తూ దాన్ని పుష్ చేసి కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రలో కూడా బీజేపీ కదా అధికారంలో ఉంది, చెప్పండి బీజేపీకి, చెప్పండి సిబిఐకి ఇవ్వమని చెప్పండి, సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయండి. రేపొద్దున ఆ పాప కేసు హ్యాండ్ ఓవర్ చేస్తారు, ఇన్వెస్టిగేషన్ చేస్తారు, మొదటి నుంచి నిందితులు ఎవరో కాపాడుతారు, నిందితులు ఎవరో వాళ్ళందరినీ పట్టుకుంటారు, వాళ్ళకి ఉరిశిక్ష ఇస్తారు. నేను మా పార్టీ తరపు నుంచి చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నావు. చనిపోయింది ఒక ట్రైబల్ మహిళ, ట్రైబల్ పాప. ఆ తల్లి ఆ పాప మరణం కోసం సీరియస్గా ఫైట్ చేస్తుంది. మీరు సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయించి ఈ కేసుని ఆ పాపకి న్యాయం చేయకపోతే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తల్లి వెంట నడవాలనేటి ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఒకసారి నేను నడిచి నా మీద నమ్మకం కోల్పోయిన తర్వాత మరలా నేను నడవటం అనేది కరెక్ట్ కాదు. కానీ ఏ సందర్భంలో అయినా సరే ఆ పాపకి అవసరం అయితే ఖచ్చితంగా మా పార్టీ తరపు నుంచి పోరాటం చేయడానికి పూర్తి స్థాయిలో రాజకీయంగా సిద్ధంగా ఉన్నాం, చేస్తాం కూడా. ఎందుకు అంటే ఈ రాష్ట్రంలో ఒక ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసి ఈరోజు ఏరు దాచిన తర్వాత తెప్పదగలేసినట్టుగా అరే ఆ అధికార ప్రతినిధులందరూ పట్టుకొని ఆమెకు సపోర్ట్ చేసే పనికిమాలిన నాయళ్ళు అని మాట్లాడుతున్నారు. అంటే ఆవిడకి సపోర్ట్ చేసిన వాళ్ళంతా పనికిమాలిన నాయళ్ళ? మరి ఇంతకుముందు సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్ ఏమనాలి? సో దయచేసి కేసుని కేసులాగా చూడండి. నేను గౌరవ ఉప ముఖ్యమంత్రిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, మంత్రి మండలిని కోరుతున్నా, ఈ కేసు సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేశారు గత ప్రభుత్వమే, మీరు పూర్తిగా ఈ కేసుని పర్సూ చేయండి. ఖచ్చితంగా సిబిఐ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. అండ్ సిబిఐ హ్యాండ్ ఓవర్ చేసుకొని తూతు మంత్రంగా 2-3 ఏళ్ళు గడిచిన తర్వాత అయిపోయింది, ఇంకా అయిపోయింది, తూచి అయిపోయింది, ఈ కేసు కోర్టు కొట్టేసింది, మేమేం చేస్తా అంటే కుదరదు. నేను పవన్ కళ్యాణ్ అడుగుతున్నా, ఈ కేసులో నిందితులకు శిక్ష పడకపోతే దానికి పూర్తి కారణం మీరే. ఈ కేసులో నిందితులకు ఉరిశిక్ష పడకపోతే మీరు కోర్టులతో మాట్లాడతారా, పోలీసులతో మాట్లాడతారా, సిబిఐతో మాట్లాడతారా, లేకపోతే ఏం మాట్లాడతారో మాకు సంబంధంలే. ఈ కేసుని మీరు ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న కారణంగా ఈ కేసులో నిందితులకు ఉరిశిక్ష పడకపోతే మీరు నిందితులతో కుమ్మక్కయ్యారని జేవీఎంరావు భారత పార్టీ భావిస్తుంది. ఖచ్చితంగా ఆమె ప్రాథమిక హక్కుకు భంగం కలిగిందని భావిస్తుంది. ఈ మీరు ఖచ్చితంగా నిందితులతో కుమ్మక్కై మీ జనసేన నాయకులు కర్నూలు వెళ్ళి వాళ్ళతో రహస్యంగా మంతనాలు జరుపుతున్నారన్న ప్రాథమికమైనటువంటి సమాచారం కూడా నా దగ్గర ఉంది. ఇట్స్ ట్రూ.
పవన్ కళ్యాణ్ గారిని కలిసే ప్రయత్నం వాళ్ళు చేశారు. వాళ్ళు మీ నాయకులు రహస్యంగా మాట్లాడారు. కొన్ని వందల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి అన్న విషయం కూడా మా దగ్గర సమాచారం ఉంది, మా పార్టీకి సమాచారం ఉంది, మా నాయకులకు సమాచారం ఉంది. ఖచ్చితంగా మీరు గనక ఈ నిందితులకు శిక్ష వేయించే విషయంలో ఏ ఒక్క అడుగు వెనక్కి వేసినా దీనికి పూర్తి బాధ్యత మీరే వహించాల్సి వస్తుంది. ఆ తల్లికి న్యాయం చేసేంత వరకు రాష్ట్రం మొత్తం ఆ తల్లి వెనుక నిలబడుతుందని నేను మరొకసారి రాష్ట్ర ప్రజలందరినీ కోరుతూ, ఇట్లాంటి కబుర్లు చెప్పే ముందుగా ఆలోచన చేసి ప్రజలకి వాగ్దానాలు చేయాల్సిన రాజకీయవేత్తలు కొంచెం ఆలోచన చేసుకొని, మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడుతున్నాం, పాలకపక్షంకి వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతున్నాం అనే విషయాల పట్ల కోస్త జాగ్రత్తతో ఉండాలని, ఆలోచనతో ఉండాలని, ఆ తల్లికి న్యాయం జరిగేంత వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై హింద్.